బాగా తినే వాళ్ళకి గూడా తెంపరుండదనమాట. మా లడ్డుగాడికైతే ఇంక ముందు రోజే అడుగుతాడు. "రేపు పొద్దున ఏం టిఫిన్ జేస్తావు ఏందని?" ఇంక నేను నైట్ అదే అడుగుతున్నాడనమాట. "దోస పిండుంది గదా! మళ్ళీ దోసలే బోస్తావా ఏందని?" "సరే చెప్పరా ఏం జేయమంటావురా?" అంటే, "ఇంక నాకు చపాతీ జేసి పొద్దున్నే" అని అన్నాడు. ఇంక చెయ్యమంటాడు గానీ, దాన్ని తినడం చానా కష్టమండి. ఇంకా కారప్పొడుందనమాట. ఇంక మామూలు కూర చేసినా గూడా అంతేను. సరేనని జెప్పి ఇంక కారప్పొడేసి అద్ది పెడుతుంటే, ఇంక పళ్ళు అరిగిపోతాయి అన్నట్టు నాలుకతోనే సప్పరిస్తాడనమాట బొగ్గల్లోకి నెట్టేసి. ఎంత జెప్పినా గూడా అంతేను. "ఏరా పొల్లరిగిపోతాయా ఏందిరంటే" "లేదు మమ్మీ" అని జెప్పి నవులుతాడు. ఇంకా ముద్ద ముద్దకి అన్నట్టు ముక్క ముక్కకి ఇంక నేను గుర్తు చేయాలనమాట. తినరా తినరా అని. ఇంకా అట్ట చేసి ఇంక సగం చపాతీ తినేసరికి సరిపోయిందనమాట వాడి పని. ఇంక సరే నాకొద్దనేసిండు. ఇంక చూస్తున్నారు గదండీ! ఇలా ముక్కలు చేసి పెట్టిండనమాట చుట్టూరు. ఇంక నేను మధ్యలోది ఇంక తీసి మెత్తంగా ఉంటదని జెప్పి ఇంక పెట్టేశాను. ఇంక ఆరబెడతాడండి టిఫిన్ ఏది బెట్టినా గూడా ఫ్యాన్‌కి ఎదురుగా బెట్టి దాన్ని ఆరబెడతా ఉంటాడు. ఇంక అలా జేసిండనమాట. ఇంకిక్కడైతే మటుకు ఇంక మా వారు డ్యూటీ నుంచొస్తే ఆయనకైతే చపాతీలైతే చేసేశాను. ఇంక కారప్పొడంటే ఇంక వేరుశెనగ పప్పు, మినపప్పు అన్నీ ఏసిన పొడండి ఇదైతే మటుకు. టిఫిన్‌లోకి బానే ఉంటది తినడానికి.